60వ అధ్యాయము 20వ వాక్యాన్ని, నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తములగును. నీ దుఃఖ దినములు సమాప్తమగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములన్నీ కూడా సమాప్తంలాగును. అంటే నీ దుఃఖ దినములన్నీ కూడా తొలగిపోవును. ప్రైజ్ ది లార్డ్. నీ దుఃఖ దినములన్నీ కూడా తొలగిపోవును. ఈరోజు దేవుని మందిరానికి చాలామంది వేదనతోనూ బాధతోనూ దుఃఖముతోనూ ఏదో మేలులు పొందాలి అని దేవుని సన్నిధికి చాలామంది వస్తారు. దేవుని మందిరం కట్టబడింది దాని గురించే. దేవుని మందిరము కట్టబడింది దాని గురించే. అయ్యా, నీ సన్నిధికి నీ ప్రజలు వేదనతో వస్తారు. అయ్యా, నీ సన్నిధికి నీ ప్రజలు బాధతో వస్తారు. అయ్యా, నీ సన్నిధికి నీ ప్రజలు రోగాలతో వస్తారు. అయ్యా, నీ సన్నిధికి నీ ప్రజలు ఇబ్బందులతో వస్తారు. అయ్యా, ఆకాశము నీ సింహాసనము, భూమిని పాదపీఠం కాబట్టి నీ సన్నిధిలోకి వచ్చిన నీ పాదాల కాడున్న నీ సన్నిధిలో నీ కనుదృష్టి ఉంచి వారి దుఃఖం ఏమైపోవాలి? వారి దుఃఖం తొలగిపోవాలి. వారి వేదన తొలగిపోవాలి. వారి రోగాలు తొలగిపోవాలి. వారి ఇబ్బందులు తొలగిపోవాలి. వారి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి. చూడండి ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు మనం ఎవరిని కదలేసినా వారి నోటి నుండి వచ్చే మాటని చెప్పండి. ఆర్థిక ఇబ్బందులు, శరీరంలో బలహీనతలు. నాకు ఏ శరీరములో ఏ బలహీనత లేదండి అన్నవారు ఎవరైనా ఉన్నారా అంటే అది చాలా మట్టికి 100% ఉన్నారు. ఏమండి? 100% బలహీనతతో బాధపడుతూ ఉన్నారు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి ఈ వాక్యాన్ని నువ్వు విశ్వసిస్తే నా దేవుడు నీ దుఃఖాన్ని తొలగించునుగాక. ఆమె దుఃఖాన్ని తొలగిస్తారు. అంతే కదా, అక్కడ అంటున్నాడు, యేసయ్య నీకు వెలుగుగా ఉండును. ఎలా ఉంటాడంటే అండి, వెలుగుగా ఉండును. చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే. పడండి. చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే. నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను. నీవున్నంత వరకు నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను. నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు, నీచుడగు తండ్రివి, నా శాలేము రాజువు. చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే. చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే.
ఆ నీతి సూర్యుడు నీలో ఉదయిస్తే నీలో ఉన్న దుఃఖము నిట్టూర్పు యేసు నామములో తొలగిపోనుగాక. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచండి. ఏ దుఃఖము వేదన బాధ నీలో రాకుండా ఈ రోజు నా దేవుడు ఇచ్చిన వాగ్దానం నీ పట్ల నెరవేర్చబడునుగాక. ఆమేన్. చూడండి, అక్కడ యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉంటారు. అక్కడ నీ దుఃఖ దినములన్నీ ఏమైపోతాయి? విశ్వసిస్తున్నారా? ఈ మాట విశ్వసిస్తున్నారా? విశ్వసించిన ఫలం అయితే గట్టిగా బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచండి. నీ దుఃఖము తొలగిపోనుగాక. ఆమేన్. వ్యాధులతో వచ్చిన, బాధతో వచ్చిన, కన్నీరుతో వచ్చిన, రోగాల మయమైపోయి శరీర బలహీనతలతో వచ్చిన ఆయన అంటున్నాడు, ఇదిగో నువ్వు రావలసిన చోటికే వచ్చావు. వినవలసిన మాటలే వింటున్నావు. నువ్వు ఎవరి సన్నిధికి వచ్చావో తెలుసా? జీవము గల దేవుని సన్నిధికి వచ్చావు. అందుకనే ఈ జీవము గల దేవుడు, వాక్యమే ఉన్న దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు విశ్వసించి ఆ వాక్యం మీద నువ్వు చేయిబెట్టి ప్రార్థన చేస్తే నీ జీవితంలో, నీ కుటుంబంలో నా దేవుడు కార్యసిద్ధి కలగజేయునుగాక. అక్కడ మనం అందరం ఇక్కడ ప్రార్థన చేస్తుంటే ఆ సహోదరి ఆ మూల కూర్చొని ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుంది? కుటుంబీకులు యవనస్తులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు పేర్లన్నీ పెట్టి ప్రార్థన చేస్తుంది. చూసారా? దాన్ని ఏమంటారు? ఏమంటారండి? విశ్వాసం. కుటుంబీకులలో యవనస్తులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి కొరకు ప్రార్థన విజ్ఞాపన చేసినప్పుడు ఈ ప్రార్థన విజ్ఞాపన ఊరికనే పోలేదు. ఆ ప్రార్థన విజ్ఞాపన ఒక యవనస్తురాలు ప్రాణాన్ని కాపాడింది. ఒక యవనస్తులు ప్రార్థన, ఆ ప్రార్థన ధూపమే అక్కడికి వెళ్ళింది. ఆ యవనస్తురాల్ని దేవుడు ఆ కిడ్నాప్ నుంచి కాపాడాడు. ఈరోజు వారింట్లో ఏమైంది? దుఃఖము తొలగిపోయింది. సంతోషంగా ఇప్పుడు ఉన్నారు వాళ్ళు. అదే ఆ పిల్ల కిడ్నాప్ అయిపోతే ఎంత దుఃఖం. తోనే మాట్లాడుతున్నాడు అని నువ్వు అనుకుంటే నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీలోనే కావచ్చు ఆ కార్యసిద్ధి దేవుడు కలగజేయునుగాక. ఆమేన్. ఇక్కడ యెహోవా నీకు నిత్యమైన వెలుగు. అక్కడ నీ దుఃఖ దినములు అన్నాడు. ఏ దినములు? నీ దుఃఖ దినములు. నీ దుఃఖ దినములు తొలగిపోతాయని ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ మరొక మాట చూడండి. యెషయా గ్రంథములోనే ఒక మాటను మీకు నేను చూపిస్తాను. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వాక్యం చూడండి. సియోనులో చూడండి, ఈ వాక్య భాగాన్ని మనం చాలా క్షుణ్ణంగా గమనించాలి. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవవు. జనమా ఇక నువ్వేమాత్రము కన్నీరు విడవవు. ఆయన నీ మొర విని, ఆయన ఎవరండి? ఆయన నీ ప్రార్థన, ఆయన నీ ప్రార్థన, ఆయన నీ మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్య భాగంలో సియోనులో, యెరూషలేములో, సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా, ఓ
నా జనమా, ఇంకేమాత్రము మీరు కన్నీళ్ళు విడవరు విడవరు విడవరు. ఎవరు సియోను నివాసులు? ఎవరు యెరూషలేము నివాసులు అంటే మన బైబిల్లో అక్కడక్కడ చదువుతాం. సియోను కుమార్తెలారా అన్నాడు. ఎవనండి చెప్పండి? సియోను కుమార్తెలారా, యెరూషలేము కుమారులారా. మీరందరూ ఎవరు చెప్పండి? సియోను కుమార్తెలు. మీరందరూ ఎవరు చెప్పండి? యెరూషలేము కుమారులు మీరు. అంటే ఈరోజు ఆయన సంఘానికి సావాసానికి వస్తున్న దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నారు. ఓ సియోను నివాసులారా, ఓ సియోను కుమార్తెలారా, యెరూషలేము కుమారులారా, ఇంకా ఏమాత్రం మీరు కన్నీరు విడవరు. ఎందుకంటే ఆయన నీ ప్రార్థన దేవుని సన్నిధిలో ఆలకించి నీ ప్రార్థనకి ప్రతిఫలంగా ఆయనను కన్నీరు తుడిచిన దేవుడు. చూడండి, బైబిల్లో మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం. కన్నీటి ప్రార్థన ప్రాకారాలను ఏం చేస్తుంది? మాట్లాడండి. ఆ కన్నీటి ప్రార్థన ఆ ప్రాకారాలని కూలుస్తుంది. ఆ కన్నీటి ప్రార్థన, ఎప్పుడైతే కన్నీటితో ప్రార్థన చేశావో యేసయ్య హస్తము నీ దగ్గరికి వచ్చి, అమ్మా ఇక మీదట నీవు ఏడవద్దని కన్నీరంట అలాగ తుడిచాడంట దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీ కన్నీటికి ముగింపు. అందుకనే దేవుడు చెప్తాను, నీ నిట్టూరు, నీ దుఃఖము ఇంకా తొలగిపోతుంది. ఈరోజు నీ కన్నీటికి ముగింపు కలుగుతుంది. నువ్వు విశ్వసిస్తే నా దేవుడు నీ జీవితంలో కార్యము జరిగించును గాక. ఆమేన్. సంతోషంగా చప్పట్లు కొట్టండి దేవుని సన్నిధిలో, ఉల్లాసంగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, అక్కడ అంటున్నారు, సియోను కుమార్తెలారా, యెరూషలేము కుమారులారా, నా సన్నిధిలో కాపురం ఉండే జనమా. ఎక్కడండి? ఎక్కడ? నా సన్నిధిలో కాపురం ఉండే జనమా, నీవికేమాత్రము కన్నీరు విడవు. ఎందుకని కన్నీరు విడవు అని దేవుడు నీకు ఈ రోజుని చెప్తూ ఉన్నాడంటే, నువ్వు ఎక్కడికి వచ్చావు? ఆయన సన్నిధికి వచ్చావు. ఆయన సన్నిధికి వచ్చావు, కన్నీరు విడిచి మురిపెడుతున్నావు. ఏ విషయాల గురించి? ఏమండి, మనం ఆరాధన చేస్తున్నప్పుడు మనకున్న అలవాటు ఒకటి ఉండాలి. ఏంటో తెలుసా? మనకున్న అలవాటు, ఆరాధనలో మన బాధలన్నీ ఎవరితో చెప్పుకోవాలి? మన బాధలన్నీ యేసయ్యతో చెప్పుకోవాలి. ఆరాధనలో కన్నీరు విడుస్తూ ప్రభుని స్తుతిస్తూ ఆ బాధల్లోనే మనం సంతోషించి నా బాధలన్నీ యేసయ్యకి చెప్పుకుంటే ఆయన అంటాడు, ఇదిగో నీ కన్నీటికి ముగింపు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ అనుభవం నాకు ఉంది. మరి మీలో ఎంతమందికి ఉందో అయితే నాకు తెలియదు, కానీ అనుభవం నాకుంది. నేను ఎప్పుడు కూడా ఆరాధనలో బాగా ఏడుస్తా. మీరు చూసారో, నన్ను గమనించారో లేదో తెలియదు, కానీ ఎందుకని నా కళ్ళంట అలా నీళ్ళు వస్తూ ఉంటాయి. ఆరాధన సంతోషంగా చేయొచ్చు కదా, ఏమండి? అయితే నేను ఆరాధనలో నా దేవునికి నా సమస్యలన్నీ కూడా దేవునికి చెప్పుకుంటానే ఆరాధన చేస్తా, చెప్పుకుంటేనే ప్రభుని స్తుతిస్తూ ఉంటా. ఒకరోజు నా జీవితంలో జరిగిన చిన్న సాక్ష్యం చెప్తాను, చూడండి. నా భార్యకి, అంటే పాస్టర్ అమ్మకి, నాకు అప్పుడు మేము విశ్వాసులు, ఆవిడికి నాకు గొడవ, మామూలు గొడవ కాదు. ఒకరోజు 31st నైట్
ఆ 31st రోజుని ఈమె నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అప్పుడు మేము కొత్తగా ప్రార్థనా మందిరానికి వెళుతూ ఉన్నాం. కొత్తగా ఈమె గురించి నేను గునుపూడి బేతనీపేట కాడ నుంచి మన కొత్త బస్ స్టాండ్ దాకా బ్రతుములాడుకుంటూ వెనకాల వెళ్ళా. నా మాటిను ఎలా 31st నైట్ ప్రార్థన ఉంటుంది, ప్రార్థనకి వెళ్ళాలి మనం. నా మాటినంటే ఏ కోసాన నా మాట వినలా. బస్ స్టాండ్ దాకా బతిమాలుకుంటూ వెళ్ళాను. తెల్లారగట్ల మళ్ళీ ఎన్నింటికి 5 ఆ టైంకి వెళ్ళా. చూసిన వాళ్ళు నన్ను అదో రకంగా చూస్తున్నారు. ఈవిడ బతిమాలుకుంటూ ఉంటే ఆవిడ జ్ఞాపకం ఉందో లేదు కానీ నాకు జ్ఞాపకం ఉంది. బతిమాలుకుంటూ వెళ్తుంటే చూసిన వారు నన్ను అదొక రకంగా చూస్తున్నారు. ఏమని? వీడు ఆవిడ వెంట పడుతున్నాడు అన్నట్టుగా చూస్తున్నారు. నాకు బాగా కుమిలిపోయి ఇంకా బస్ స్టాండ్ నుంచి ఇంటికి తిరిగి వచ్చేసేసి మోకరిల్లి ప్రార్థన చేసుకుంటూ కన్నీరు విడుస్తూ దుఃఖిస్తూ ఆ రోజు సాయంత్రము అయింది. ఆ రోజు పిల్లల్ని తీసుకొని దేవుని మందిరానికి వెళ్ళిపోయాను. నేను పిల్లల్ని తీసుకొని దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత దేవుని మందిరంలో 31st నైట్ అందరూ ప్రభుని చక్కగా స్తుతిస్తూ ఆరాధిస్తూ చక్కగా అందరూ సంతోషంగా ఉన్నారు. నేనైతే దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి నా బాధలన్నీ కూడా ప్రభుతో చెప్పుకుంటున్నాను. అందరూ అదిగో కొత్త సంవత్సరం వచ్చేసింది అని చప్పట్లు కొట్టుకుంటూ సంతోషంగా ఉల్లాసంగా ఉన్నారు. నేనైతే ప్రభు సన్నిధిలో ఆరాధించి నా బాధలన్నీ ప్రభుకు చెప్పుకుంటుంటే దేవుని కరుణ హస్తము నా ఎదురుగుండిగా వచ్చి ప్రభు నాతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? తప్పుపోయిన కుమారుడు, ఇంటి నుండి వెళ్ళిన కుమారుడు మళ్ళీ ఎలాగైతే తండ్రి యొద్దకు చేరుకున్నాడో తెల్లారగట్లకల్లా నీ భార్య నీ ఇంటికాడ ఉంటుంది అని దేవుడు నాకు ధైర్యాన్ని కలగజేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ 31st నైట్ మేమందరం ప్రార్థనలో ఏకేభించి పిల్లలతో పాటు కన్నీరు విడిచి ఆ 31st నైట్ అంతా ఉండి అక్కడ కొద్ది పరిచర్య చేసి నేను ఇంటికి వెళ్ళేటప్పటికి 9 ఆ టైం అయ్యేటప్పటికి మళ్ళీ నా భార్య తిరిగి వచ్చి ఇంట్లోనే ఉంది. ప్రైజ్లా ఎక్కడుందండి? చూసారా? తిరిగి వచ్చి మళ్ళీ ఎక్కడుంది? ఇంట్లోనే ఉంది. అయితే నేనేమి అనలా, దేవుని మాటలు 4 మాటలు చెప్పాను. అప్పటి నుంచి కూడా మళ్ళీ ఎప్పుడు కూడా వాళ్ళ ఇంటికి ఇంతవరకు వెళ్ళలేదు. ఎప్పుడు కూడా గుమ్మం దాట్లా. ఎప్పుడు కూడా మళ్ళీ మా మధ్యలో ఏ గొడవలు కూడా రాలేదు. ఒకవేళ వచ్చినా దేవుని కరుణాస్తం ఆమె మీదకు వచ్చింది. ఆమె కూడా విరిగి నలిగిన హృదయం గలదానివై దేవుని సన్నిధిలో ఎంతగానో పరిచర్యలో పాలుపంపులు పొందుకొని దేవుణ్ణి హత్తుకుంది. అది నా అనుభవం. జనమా, ఇకేమాత్రము నీవు కన్నీరు విడవవు. అవునండి, అవును. దేవుని సన్నిధికి వచ్చిన మనము, ఆరాధిస్తున్న మనము, ఆ ఆరాధనలో మన ప్రార్థన విజ్ఞాపనలు, మన బలహీనతలు ఎప్పుడైతే దేవునికి తెలియపరుచుకుంటావో ఆయన ఈ మాట ద్వారా నీ కన్నీరు తుడిచిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ అంటున్నాడు, సియోనులో యెరూషలేములో ఒక జనము కాపురం ఉండెను. అంటే ఎవరు ఈ జనాలు? ఎవరు అంటే యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన మనమందరం కూడా ఆయన సన్నిధిలో కాపురం ఉండిన వారమే. అందుకని అంటున్నాడు, జనమా ఇకేమాత్రము నీవు కన్నీరు విడవవు. ఎందుకని నీ మొర నేను ఎవన్నాడు అక్కడ? ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును.
ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. చూసారా, మాట వినగానే అంటే నువ్వు ఆ కన్నీటితో చేసిన ఆ ప్రార్థన మాట ప్రతిఫలం. కొంతమంది ఆరాధనకి నిలబడి ఏదో చోద్యం చూసినట్టుగా చూస్తూ ఉంటారు. ఏమండి, చోద్యం చూసినట్లుగా. అబ్బే, అలా కాదు. ఆరాధనలో నీలమైపోవాలి, దేవుల్లో నీలమైపోవాలి. కన్నీటి బాష్పబిందులు కారుతూ ఉండాలి. ఆ కన్నీటి బాష్పబిందులు కారుతుండగానే దేవుని స్తుతించాలి. ఆ స్తుతిస్తున్నప్పుడే ఆ కన్నీరు కారుతున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు బలముగా నీ మీద దిగి వచ్చినప్పుడు నీలో అవన్నీ కూడా, నీ హృదయంలో ఉన్న ఒప్పందాలన్నీ కూడా దేవునితో ఒక ఒడంబడిక, ఒక విజ్ఞాపన. అంటే నీకు తెలియకుండానే నీలోంచి కొన్ని మాటలు బయలు వెళుతూ ఉంటాయి. ఎవరికి తెలియకుండా ఏమండి మాట్లాడరేంటి? మీకు తెలియకుండానే కొన్ని మాటలు బయలు వెళ్తూ ఉంటాయి. మీరు ఆశ్చర్యపోతారు తర్వాత, అరే నేనేనా ఇలాగ మాట్లాడింది, నేనేనా నా దేవుని ఇలా స్తుతించింది, నేనేనా నా పాపములని ఒప్పుకున్నది, నేనేనా నా బాధలన్నీ ప్రభు దగ్గర చెప్పుకున్నది. అప్పుడు జరుగుతుంది ఈ కార్యం. అందుకనే వాక్యమై ఉన్న దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు అది వాగ్దానముతో కూడిన మాట, దేవుని మాట. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. చూడండి, కన్నీటి విడిచిన వారికి దేవుడు చెప్తున్న ఆ బలమైన మాట ఏంటో తెలుసా? యోహాను సువార్త 16వ అధ్యాయము, అందరూ తీయండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వాక్యం చూడండి, దగ్గరగా చదవండి. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును. లోకం ఏమవుతుందంట? మీరు దుఃఖింతురు గాని, మీరు దుఃఖిస్తారు గాని మీ దుఃఖము సంతోషమగునని, నీ దుఃఖము సంతోషముగా నా దేవుడు మార్చునుగాక. ఇప్పుడు చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచుకోండి. మీ దుఃఖము సంతోషమవునుగాక. ఆమె ఏడ్చి ఎలాగంటండి? ఎక్కడా దేవుని సన్నిధిలో. అమ్మా వినబడుతుంది వెనకాల? దేవుని సన్నిధిలో ఏడ్చి పేలాపిస్తారు కానీ ఏమండి, మీ ఏడుపు ఉందే, ఆ ఏడుపు ఎలా మారుతుందో తెలుసా? సంతోషంగా మారుస్తుంది. ఆ ఏడుపు సంతోషంగా మార్చిన దేవుడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. అక్కడ అంటున్నాడు, మొత్తం వాక్యం చదవండి. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవపడినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషము చేత, నరుడొకడు పుట్టినని సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. ఆమె ఆ వేదన మళ్ళీ జ్ఞాపకము చేసుకొనదు. అటువలెను మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని, మీరు దుఃఖపడుతున్నారు గాని మిమ్మల్ని మరలా చూచెదను, మరలా మిమ్మల్ని నేను చూస్తాను. అప్పుడు మీ హృదయము సంతోషించును. మీ హృదయము సంతోషించును. అప్పుడు మీ హృదయము ఉల్లాసించును. మీ సంతోషము తీయడానికి ఎవ్వరికి అధికారము లేదు. ఎలాగంట? ఎలా సంతోషించాలి చెప్పండి అయ్యగారు, కృష్ణ గారు? ఎలా సంతోషించాలి?
నా హృదయమెంతో జీవమగల దేవుని దర్శించు ఆనందముతో కేకలేయుచున్నది. పడండి. నా హృదయమెంతో జీవమగల దేవుని దర్శింప ఆనందముతో కేకలేయుచున్నది. నా హృదయ శాశ్వత కృపను నేను తాళంచగా కానుక నైతిని నీ సన్నిధిలో, కానుక నైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా నా హృదయమెంతో జీవమగల దేవుని దర్శింపానందముతో కేకలే. నా హృదయం కేకలేయుచున్నది. ఎలాగంటే జీవము గల దేవుని సన్నిధిలో నీ హృదయం ఏం చేయాలంటే కేకలు వేయాలంటండి. ఏ విధంగా కేకలు వేయాలి? జీవము గల దేవుని ఆ దర్శనాన్ని చూచినప్పుడు, జీవము గల దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఆ దర్శనాన్ని చూచినప్పుడు సంతోషం, ఆనందం. అందుకునే ప్రభు అంటున్నాడు ఆ కింద 22వ వాక్యములో, అట్టువల్ల మీరు ఇప్పుడు దుఃఖపడుదురు కానీ మరలా వస్తాను, అప్పుడు మీ హృదయము సంతోషించు. మరలా వస్తాను. ఎందుకు ఈ మాట ప్రభు చెప్పాడు? నేను మరలా వస్తాను, మరలా వచ్చి మిమ్మల్ని నేను తీసుకువెళ్తాను. తీసుకువెళ్ళినప్పుడు అసలు మీ సంతోషము ఏమైపోతుంది? అసలు సంతోషానికి ఏమి లేవు. చెప్పరండి అండి, మన సంతోషానికి ఏముండవు. ఎవరితో వెళ్ళినప్పుడు? యేసయ్యతో వెళ్ళినప్పుడు. ప్రైజ్లా ఏమండి? యేసయ్యతో నడవాలని ఉందా? ఏమండి నడవాలని ఉందా? యేసయ్యతో నడవాలని ఉంటే మరి ఎలాగ మనం నడవాలి? ఏ విధంగా నడవాలి? ఏ విధంగా ఆయన చేయి పట్టుకుంటాకి మనం అరువులం? ఏమండి ఏ విధంగా? ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు ఆయన అంటున్నాడు, నువ్వు దుఃఖిస్తావు కానీ నీ దుఃఖం ఏమైపోతుంది? దేవుని సన్నిధిలో ఎంతోమంది దుఃఖిస్తారు, బాధపడతారు, కన్నీటితో వస్తారు, వేదనతో వస్తారు, రోగాల మయమైపోయి వస్తారు. ఇంకో మాట చెప్పనా, ఈ 6 రోజులు అంతా పని చేసుకొని 7వ దినాన్ని ఏం చేస్తారు? దేవుని సన్నిధికి వస్తారు. దేవుని సన్నిధికి వెళ్తే కొద్దిగా బాధ మనకి చెప్పండి, బాధ తగ్గుద్ది. ఏమండి? ఈ 6 రోజులు ఉద్యోగం చేసాము, అక్కడ తిరిగాము, ఇక్కడ తిరిగాము, అక్కడ తిరిగాము. ఈ 7వ దినాన్ని దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రశాంతంగా అలా కూర్చుంటే దేవుడు మనతో మాట్లాడతాడు. అలాగ ఆరాధనలో మనం పాల్పొంపులు పొందుకొని మన బాధలన్నీ చెప్పుకుంటే మన కన్నీరు తుడిచిన దేవుడు మన మధ్యలోకి వచ్చి ఆయన అంటున్నాడు, ఇదిగో మీరు ఏడ్చి పేలాపిదిరు కానీ లోకము సంతోషిస్తుంది, అయితే మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషంగా నా దేవుడు మార్చునుగాక. దుఃఖము సంతోషంగా మార్చిన దేవుడు. జనమా ఏమన్నాడండి? జనమా ఏకేమాత్రము నీవు కన్నీరు విడవద్దు, విడవద్దు, విడవద్దు. 4వ మాట, ఒకసారి ఎక్కడ మనకు సంతోషం కలుగుతుంది? కీర్తనల గ్రంథం తీయండి,
16వ అధ్యాయం 11వ వాక్యం చూడండి. ఎక్కడ మనకు సంతోషం కలుగుతుంది? జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. అందరూ తీయండి ఒకసారి. ఎక్కడ మనకి సంతోషం కలుగుతుంది? జీవ మార్గమును నాకు నీవు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. చాలండి. ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఎక్కడండి మనకు సంతోషం? ఏమండి మాట్లాడండి. ఇంట్లో టీవీ ఎదురులో కూర్చుంటే సంతోషం అని చెప్పు. ఏమండి టీవీ చూసినని చెప్పు. చేతిలో సెల్ ఫోన్ ఉంటే సంతోషం అని చెప్పు. మాట్లాడరేంటండి. ఆ సెల్ ఫోన్ చూసినని చెప్పు. ఏమండి ఇదివరకు మేము ఒక్కొక్క సినిమా 10 సార్లు చూసేవాళ్ళం. ఒక్కొక్క సినిమా 10 సార్లు. మీరు ఎవరన్నా చూసి ఉంటారా? ఒక్క సినిమా 10 సార్లు మేము చూసేవాళ్ళం. అదే పని మాకు. మేము ఎవరో నైట్ శికారు వాళ్ళం మేము. అవునండి పగల శికారు వాళ్ళం కాదు, నైట్ శికారి. చాలామంది కొంతమంది నైట్ శికారులు ఉంటారు. అవునండి ఆ టైపు నేనప్పుడు 10 సార్లు. మళ్ళీ ఏ షో? నైట్ 15 సార్లు సినిమాకి వెళతాం. ఆ బుకింగ్లో నుంచి కుర్రోళ్ళు 5-6 వెళ్ళి ఏదో రకంగా టికెట్లు తీసుకొని బాబు ఒక్కొక్కసారి అయితే ఆ సినిమా లైన్లో నుంచి ఉంటే భుజాల మీద దూకి నిలిపేవారు బ్లాక్ టికెట్లు. కొట్లాట్లు, గొడవలు, ఇంత కష్టపడి లోపలికి వెళ్ళేవాళ్ళమా? నేను మట్టికి ఆ వినాయకుడి బొమ్మయ్యగానే ఆ వినాయకుడి బొమ్మకి దండం పెట్టి నాకు నిద్ర ఎక్కువ, నిద్రపోయేవాడిని. నిద్రపోతే మా గాంధీగాడు, మా బ్రహ్మంగాడు, మా సీనుగాడు రే లేకరా 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 వినాయకుడు బొమ్మాయి కానీ పడుకుని పెట్టి లేకరా లేకరా అని లేపేవాళ్ళు నన్ను. అయినా నేను లేసేవాడు కాదు. ఆ సినిమా అంతా అయిపోయిన తర్వాత ఒక్క డిప్పకాయో నాతో ఈపు మీద డబాలు మన చదిరి లేగా అయిపోయింది సినిమాను. అయిపోయిందా? అవునా అయిపోయిందా అని సొల్లుగార్చుకుంటా. ఏమండి అసలు సంతోషం ఉందా? ఏమండి సినిమా హాల్లో సంతోషం ఉందా? సినిమా చూసినని చెప్పు ఆ గంటన్నర సంతోషమే. బయటకు వచ్చిన తర్వాత సంతోషం తొలగిపోయి దుఃఖం ఏర్పడుతుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నా దేవుడు చెప్తున్నాడు, జనమా ఇక నీవు కన్నీరు విడవద్దు. ఎక్కడ నీకు సంతోషం అంటే దేవుని సన్నిధిలోనే నీకు సంతోషము. ఎక్కడండి? అక్కడ అంటున్నాడు జీవ మార్గమును నీవు నాకు. ఏది జీవ మార్గం? అక్క రూతక్క, ఏది జీవ మార్గం? దేవుని సన్నిధే ఒక జీవ మార్గం. ఆ జీవ మార్గము గుండా నువ్వు నడుచుకుంటే ఆయన అంటున్నాడు, ఆ జీవ మార్గములోకి నువ్వు వచ్చావు, నా సన్నిధిలోకి వచ్చావు కాబట్టి నా సన్నిధిలో నీకు సంపూర్ణమైన సంతోషాన్ని కలగజేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఏ సంతోషం అది? అబ్బా సంపూర్ణమైన సంతోషం. అందుకనే నా హృదయం ఎంతో జీవమగల దేవుని దర్శింపుతోనే నాకు ఆనందము కలిగింది. ఎప్పుడైతే నా దేవుడు నన్ను దర్శించాడో, ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధించేటప్పుడు దేవుని సన్నిధిలో ఆ దర్శనముతోనే నాకు ఆనందము కలిగింది. సంపూర్ణమైన సంతోషం అంట. మళ్ళీ ఆ సంతోషాన్ని ఎవరో కూడా తీలేరు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. చూడండి, ఆయన సన్నిధిలో
సంపూర్ణమైన సంతోషం. ఇంకొక మాట చెప్తాను, ఆయన సన్నిధిలో ఏం కలుగుతుంది? స్వస్థత కూడా కలుగుతుంది. ఏం కలుగుతుంది? స్వస్థత కూడా కలుగుతుంది. రాజుల 2వ గ్రంథాన్ని తీయండి. ఆయన సన్నిధిలో ఏం కలుగుతుంది? రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. ఒక్కసారి మీ పరిశుద్ధ గ్రంథాలలో, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో నువ్వు ఇట్లాగనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని. ప్రైజ్ లా. ఏ విడుచుట? కన్నీరు విడుచుట చూచి తిని. నీ ప్రార్థన నేను అంగీకరిస్తూ ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. నేను బాగు చేస్తాను. 3వ దినమున నీవు యెహోవా మందిరం, నువ్వు 3వ దినమున నా దేవుని నా సన్నిధికి నీవు వస్తావు. ఇక 15 సంవత్సరములు, ఇక నీకు 15 సంవత్సరాలు ఆయుష్ నీకు నేను ఇస్తున్నా. చూడండి, ఎక్కడికి వస్తాడంట? ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. హిజ్కియా మహారాజు, ఈ హిజ్కియా మహారాజుకి భయంకరమైన మరణకరమైన రోగం. అదేం రోగమో తెలీదు. ఏమంటే కొంతమంది కొన్ని రోగాలు ఉంటాయి. కొన్ని రోగాలు బయటికి కనబడతాయి. మాట్లాడరేంటే, ఏంటమ్మా ఇలాగ అయిపోతున్నా? ఏమో నన్నయ్య ఇలాగ అయిపోతుంది. తింటలేదా అన్నయ్య? ఎందుకు తిందా అన్నయ్య? 3 పూట్ల 3 పేట్లు నాయి కదా లాగించేస్తుందా అన్నయ్య? మరి ఎందుకు ఇలాగ ఉందమ్మాయి? ఎప్పుడు చూసినా ఇలాగ ఉంటుంది. అది మానసిక రోగం అంటాయి. ఏ రోగం అది? మాట్లాడరేంటండి? ఏ రోగం అది? మానసిక రోగం. ఆ మానసిక రోగం ఎంత తిన్నా అలాగే కనబడతారంట. అదే రోగం మరి. ఏమండి, రకరకాల రోగాలు ఈ రోజుని రకరకాల రోగాలు మనుషులు పట్టుకొని పీడిస్తూ ఉన్నప్పుడు నా దేవుని సన్నిధి చెప్పుతూ ఉన్న మాట ఏంటో, రోగాల నుంచి నా దేవుడు విడిపించే దేవుడు. అందుకనే అంటున్నాడు, నువ్వు తిరిగి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలయ్యా? హిజ్కియా దగ్గరికి వెళ్ళు. అయ్య బాబోయ్, ఇప్పుడే వెళ్ళమన్నావు, వెళ్ళాను. వెళ్ళి హిజ్కియా నువ్వు బతకవు, నువ్వు చచ్చిపోతావు, నీకు భయంకరమైన మరణకరమైన రోగం వస్తుంది, నీళ్ళు చక్కబెట్టుకో అని చెప్పమన్నావు. చెప్పాను. ఇంకా నేను వరండ దాటక ముందే, ఆ కోట దాటక ముందే మళ్ళీ నువ్వు నాకు ప్రత్యక్షమై ఇలాగ మాట్లాడుతున్నావు. ఇప్పుడు నేను రాజు దగ్గరికి వెళ్ళి మాట చెప్తే నన్ను భరతనెత్తాడా? చంపేస్తాడు కదా అంటే, ఎల్లో నువ్వు ఈ మాట చెప్పు. ప్రియా దేవుని బిడ్డ, ఇక్కడ యేసు ప్రభు ఎవరితో మాట్లాడుతున్నాడు? మాట్లాడండి. అర్థమైందా మీకు? అమ్మా అర్థమైందండి? ఎవరితో మాట్లాడుతున్నాడు? దైవ సేవకుడితో మాట్లాడుతూ ఉన్నాడు. దైవ సేవకుడా, నువ్వు నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా దగ్గరికి వెళ్ళు, ఆ మరణకరమైన రోగం నుంచి విడిపిస్తాను, వెళ్ళు అంటే. ఎందుకు ఈ మాట దేవుని నోట నుంచి వచ్చిందంటే, హిజ్కియా ఏం చేశాడు చెప్పండి? అక్కడ చేసిన కార్యక్రమం ఏంటి చెప్పండి? ఏం చేశాడమ్మా? ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ప్రార్థన చేశాడు? దేవుని సన్నిధిలో. ఎలా ప్రార్థన చేశాడు? కన్నీళ్ళు విడిచాడంటండి. కన్నీరు విడిచాడంట. ఆ కన్నీటికి ప్రతిఫలమే 15 సంవత్సరాలు ఆయుష్. కన్నీటికి ప్రతిఫలమే. నా సంగతి చెప్పనా? మీ సంగతి ఎందుకు కానీ నా సంగతి చెప్తాను. నేను సేవలో ఓసన్న మినిస్ట్రీలో
సేవకి వెళ్ళిపోయినప్పుడు మహారాష్ట్ర, ధర్మవరం, అనంతపూరు, ఖమ్మం, గుంటూరు ఇవన్నీ తిరుగుతూ ఉన్నప్పుడు సేవా నిమిత్తం అక్కడ 2 సంవత్సరాలు, అక్కడ 2 సంవత్సరాలు, అక్కడ 2 సంవత్సరాలు పంపిస్తూ ఉంటే మేము వెళ్తా ఉన్నాం. నేను అదిగో నాకు చిన్న కుమార్తె సంధ్య, మా పాస్టర్ అమ్మ, మేము ముగ్గురు బ్యాగ్ ఇచ్చుకొని తిరగడమే. 2 సంవత్సరాలు ఒక చోట, 2 సంవత్సరాలు ఒక చోట. ఒక చోటకి ఎలాగైనా జబ్బు వచ్చేసింది నాకు. అదే జబ్బు ఏమండి, భయంకరమైన జబ్బు. డాక్టర్లు అన్నారు, అయ్యా నీ వైట్ రక్త కణాలన్నీ మొత్తం పడిపోయినాయి, జాగ్రత్త, ఇంకా ఆ ఊరి ఈ ఊరు తినమాక చచ్చిపోయేలాగా ఉన్నావు నువ్వు అన్నారు. నిజమే, ఇంకా నాకు అయిపోయింది పని, అంత అయిపోయింది. ఇలాగైపోయాను. ఇలాగైపోయాను. ఇంకా గుంటూరుకు తీసుకొచ్చారు. గుంటూరు రూములో పాడేశారు. వెనకాల మాకు రూములు ఉంటాయండి గుంటూరు, ఆ మందిరం వెనకాల ఆ రేక్ షెడ్ ఒకటి ఉంటుంది, ఆ రేక్ షెడ్లో పాడేశారు. వాళ్ళు పాడేశారు. ఆయన పట్టించుకున్నారా? అవునా? ఏమైనా మంచి డాక్టర్ని తీసుకొచ్చాను చూపించారా? లేదా. ఈవిడే డాక్టర్ నాకు ఎలాగొన్నావు అయ్యా, ఎలాగొన్నావు అని ప్రార్థన చేయడం, నూనె రాయడం, ప్రార్థన చేయడం, నూనె రాయడం. ఏమండి, ఇలాగా కొన్ని దినాలు గడిచేటప్పటికి నోట్లోంచి మాట కూడా పడిపోయింది. మాట రాలా, మాట అయిపోయింది. అప్పుడు పెద్దలుడు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే నోటంటే మాట్లాడట్లా. ఆవిడ మాట్లాడి మీ మాయకి మాట కూడా పడిపోయింది అని చెప్పగానే ఇంకా అక్కడెందుకు, వచ్చేయండి అన్నాడు. ఈవిడైతే వెళ్ళొద్దు, మనం ఇక్కడే చచ్చిపోదాం అంటుంది ఈవిడ. ఏమండి, ఇక్కడే ఉందాం అంటుంది. నేనైతే ఇంకా నాకు నోటంటే మాట రాలేదు కదా. మా అల్లుడు గారు ఏం చేశారంటే, వచ్చేయండి నా మాటని, నేను కారు పంపుతాను, నేను వస్తాను అంటే, ప్రియా దేవుని బిడ్డలారా, యథార్థంగా దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నాను, చెప్తున్నా. మొత్తానికి ఏదేమైతే నన్ను నడ్డుకుంటా ఒక పాస్టర్ గారు వచ్చి నా చేయి పట్టుకొని జాయిగా తీసుకెళ్ళాడు. ఎక్కడికే? అబ్రం పాస్టర్ దగ్గరికి. ఆయన అధినేత, గొప్ప పాస్టర్, ఆబెద్దాల పాస్టర్, ఆయనే అధినేత. ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఆయన అన్నాడు, ఇలాగైపోయాడు కృపాసాక్షి అన్నాడు. అప్పుడు తెలిసింది ఆయనకి, నన్ను చూసినప్పుడు తెలిసింది ఎలాగైపోయేంటని. ఏమండి, ఆ మినిస్ట్రీలో సేవ ఉన్నవాడిని, ఏమండి, కృపాసాక్షి అలాగ ఉన్నాడు, ఆ రేగు షెడ్లో పడున్నాడా, వెళ్ళి తీసుకురండి చూపించండి అన్న మాట లేదు. నన్ను ఒక పాస్టర్గా తీసుకొచ్చి ఆయన ఎదురుగుండా నిలబెడితే ఆ రూమ్లో తీసుకెళ్ళి ఇలాగైపోయేంటి అన్నాడు. అన్ని మాటలు బాగానే జరిగినాయి అన్నాడు. ఒకే మాట అన్నాడు, దేవుని సన్నిధిలో చెప్తున్నాను, యథార్థమైన మాట. ప్రియా దేవుని బిడ్డ, ఆయన అన్న మాట ఏంటో తెలిసిన ఒక దైవజనుడు, నువ్వు ఎప్పుడు బాగుంటే అప్పుడు రా, నేను చేర్చుకుంటాను. నువ్వు ఇంటికి వెళ్ళిపోయి శుభ్రంగా బాగుపడి వైద్యం చేయించుకొని నువ్వు ఎప్పుడు బాగుంటే అప్పుడు రా, నేను తీసుకుంటాను అని చెప్పి పంపిన పెద్ద మనిషి. అయ్యా నాకు ప్రార్థన చేయండి అయ్యా అన్న. ప్రార్థన చేసి ఇలాగా తీసి ఇలా కానుకిచ్చాడు. కానుక ఇలా పట్టుకున్నా, నేను కూడా చూడకుండా ఇలా పెట్టుకున్నాను. జాయిగా మళ్ళీ నేను దేక్కుంటా నన్ను రూమ్లో పాడేశారు. రూమ్లో పాడేసిన తర్వాత మరి అల్లుడు గారు కారు అంటున్నాడు, మన దగ్గర డబ్బులు లేవు, బ్యాగ్లో చూస్తే బ్యాగ్లో డబ్బులు లేవు, పాస్టర్ గారు అందించారు చూద్దామని తెస్తే 1000 రూపాయలు ఉన్నాయి. ఎంతండి? 1000 రూపాయలు. నా రక్తాన్ని చిందించాను ఓసన్న మినిస్ట్రీలో. నా రక్తాన్ని, నా యవన రక్తాన్ని ఇల్లు అని పని అని చూడకుండా నా రక్తాన్ని చింది త్యాగం చేశాను ఓసన్న మందిరంలో. ధైర్యంగా చెప్తాను, నేను ఎవడో వచ్చినా చెప్తా. 1000 రూపాయలు ఇచ్చారు. కారు కిరాయి అడిగితే అని చెప్పారు తెలుసా? 5000 చెప్పారు. తీరా చూస్తా డబ్బుల్లో. అల్లుడికి ఫోన్ చేసి, డబ్బులు లేవయ్యా మా దగ్గర కారుకి, నువ్వు కారు వేసుకుని వచ్చేసా అంటే, ఆయన భీమవరం నుంచి బయలుదేరి రాత్రి 8కి వచ్చాడు,
10 అవుతుందమ్మా, రాత్రి 10 ఆ టైంకల్లా వచ్చారు. వీళ్ళకి తెలియదులే, వీళ్ళు మర్చిపోయి ఉంటారు. 10ంటికి వచ్చారు. ఆ 10ంటికి నన్ను సాయం బట్టి ఒక సీట్లో పాడేశారు. వెనకాల 3 బ్యాగులు డిక్కీలో పెట్టేశారు. వీళ్ళు ఎక్కేశారు. భీమవరం వచ్చేసారు. వచ్చేసి నేను పడుకున్నాను. ప్రియా దేవుని బిడ్డలా నన్ను మంచం మీద పాడేశారు. అందరూ వచ్చి చూసి వెళ్తున్నారు. రేపు పొద్దున చచ్చిపోతాడు అని బయటకు వచ్చి, నిజమండి రేపు పొద్దున చచ్చిపోతాడా అని అందరు చుట్టాలు వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కరు చూసి వెళ్ళిపోతున్నారు. కొంతమంది 2-3 విశ్వాసులు వచ్చారు. అన్నా చనిపోతాడంట, రేపు మాప చనిపోయేలా ఉన్నాడు. ఒకరోజు జరిగిన సంఘటన, ఒక ఆదివారం వీళ్ళు నా గొంతుకులో జావేస్తున్నారు. జావా ఇడ్లీ వెళ్తలా జావా దేంతో వేస్తున్నారు? జావా స్పూన్తో వేస్తుంటే అలా మింగుతున్నాను. ఈ ఎముకలన్నీ కూడా ఏమైపోయినాయి అంటే, ఆ 24 గంటలు పడుకుంటమే కదా, ఎముకలన్నీ ఎన్నుపోసంతా నొప్పు లాగేస్తున్నాయి, ఎముకలు లాగేస్తున్నాయి, శవం అయిపోయాను. ఇంకా ఒకరోజు ఆదివారం, అమ్మా మీరు ప్రార్థనకి వెళ్ళిపోండి, నా గురించి మీరు ప్రార్థన మానొద్దు, నా మాట వినండి, ప్రార్థనకి వెళ్ళిపోండి, ఆదివారం మీరు సచ్చి మానొద్దు, నా మాట. ఇదే ఇంట్లో, ఇదే రూములో, ఇదే ఇంట్లో. అప్పుడు రేక్ షెడ్ ఇది. ప్రార్థన మానకండి, వెళ్ళండి ప్రార్థనకి వెళ్ళిపోండి అంటే, అలాగే వెళ్తామని పిల్లల్ని పంపించేసి ఈవిడేం చేసింది తెలుసా? నాకు కనబడకుండా పక్క గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంది. ఈవిడ పక్క గదిలోకి వెళ్ళి ఏం చేస్తుంది? నా గురించి దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తుంది. పిల్లలందరూ ప్రార్థనకి వెళ్ళిపోయారు. ఈవిడి ప్రార్థన, నా స్థితి దేవుడు చూసి ఒక వాక్యాన్ని చూపించాడండి దేవుడు నాకు. అది ఏ వాక్యం తెలుసా? ఇదిగో, ఇక నీవు కన్నీరు విడవవద్దు, నీకు నేను తోడే ఉన్నాను, ఇంకా నువ్వు కన్నీరు విడవద్దు, నీకు తోడే ఉన్నానని. ఆ కళ్ళు కూడా నాకు మసకలిల్లిపోయినాయి. ఆ సంగతి మీకు తెలీదు. వచ్చిన జనాలను కూడా నేను ఆనమాలు కట్టట్లా, ఎందుకంటే మసకైపోయిన కళ్ళు. నీకు నేను తోడే ఉన్నాను, ఇక ఏమాత్రము నువ్వు కన్నీరు విడవని ఆ వాగ్దానాన్ని ప్రభు ఆ వాక్యాన్ని చూపెడుతూ ఉన్నప్పుడు, ఆ వాక్యాన్ని చూసి ఆ వాక్యాన్ని చూడగానే అలా చూస్తూ ఉంటే నాలో ఉన్న ఒక జీవం, దేవునికి స్తోత్రం కలుగును గాక, నాలో ఒక జీవాన్ని దేవుడు పోశారు. ఆ జీవాన్ని అలాగ ఉత్పత్తి ఎప్పుడైతే అయిందో, అలా మంచం మించి అలాగ కూర్చున్నానండి. లేచా, కూర్చొని ఏం చేశాను? వీళ్ళు 2 చెంచాలు గొంతుకులో వేసి కనమద అక్కడ పెట్టారు కదా, అది తీసుకొని తాగేశాను. ఆ జావ తాగేసి కూర్చున్నాను. ఈలాగేదో ఆ గ్లాస్ శబ్దం వస్తే గబగబా వచ్చేసింది ఈవిడి నా గదిలోకి. ఏమైంది? ఎవరు లేపారు? ఎవరు కూర్చోబెట్టారు? ఏంటి అంటే, ఎవరో లేపలేదు, యేసయ్య వచ్చాడు, నన్ను లేపాడు, నాకు జాబ్ ఇచ్చాడు, తాగేశాను, నాకు ఆరోగ్యము వచ్చేసింది. చూసారా ప్రియా దేవుని బిడ్డలారా? నేను అప్పుడు ప్రార్థన మనసులో, అయ్యా నీ సేవ నేను కొద్దిగా చేశానయ్యా, నన్ను తీసుకెళ్ళిపోకు నాయన, కొద్దిగా చేశాను ఈ సేవ, ఇంకా చేయాలయ్యా, నాకు ఒక 15 సంవత్సరాలు ఆయుసు అయ్యా. ఆయుసు ఎప్పుడు చేసినా అదే ప్రార్థన చేసుకునేవాడిని. ఒక్క 15 సంవత్సరాలు ఆయుసు అయ్యా అని ఇసికేలాగా నేను ప్రార్థన చేసేవాడిని. ఆ కన్నీరు, ఆ వేదన, ఆ బాధ చూసిన దేవుడు నాకు ఒక 15 సంవత్సరాలు ఆయుసు ఇచ్చాడు. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరచండి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఏ అమ్మా, నా ముఖం చూడు ఒకసారి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇంచుమించులో చెప్పలే,
మార్కులు ఎవరు వేయరు. దగ్గరగా 13-14 సంవత్సరాలు అవుతుందంట. ఏమండి, ఎన్ని సంవత్సరాలు? 13-14 సంవత్సరాలు అయింది. దేవుడు నాకు ఆయుష్ ఇచ్చే, ఆరోగ్యం ఇచ్చే. ఏదో బలహీనతలు వస్తూ ఉంటాయి. ఆ బలహీనతల్లో మనం కృంగిపోవలసిన పని లేదు. ఎందుకంటే యాజకత్వాన్ని చేయటానికి, ఆయన సిలువ భుజం మీద ఎట్టుకుని మోయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఏ బలహీనతలైనా నా దేవుడు బలపరిచిన దేవుడు. హల్లెలూయా. నన్ను చాలామంది అన్నారు, అయిపోయింది నీ ఇంక పని అయిపోయింది, నీ పని అయిపోయింది అన్నారు. ఎప్పుడో ఏమండి, ఈ ఒక 5 నెలలు, 2 నెలలు, 5 నెలలు, 6 నెలలు కిందట నీ పని అయిపోయింది, ఇంక అయిపోయింది అన్నారు. నా పని అవదో. నా కన్నీరు తుడిచిన దేవుడు, నన్ను బలపరిచిన దేవుడు, హిజ్కియాకి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చినట్లుగా నా దేవుడు నాకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చి ఇంకొక 15 సంవత్సరాలు నా దేవుడు పొగిడించును గాక. ఆమేన్. ఎన్ని సంవత్సరాలు? ఇంకొక 15 సంవత్సరాలు. ఏంటికు రాలకుండా, వాక్శక్తి తగ్గకుండా ఆయన సన్నిధిలో యథార్థమైన పరిచర్య. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతోమంది దైవ సేవకులు కాళ్ళు పిసికానండి. దేవుని సన్నిధిలో చెప్తున్నా, ఎంతగానో నా రక్తాన్ని చిందించానండి దేవుని సన్నిధిలో. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ఈ పరిచర్య చేసుకుంటానికి దానికి కారణం ఏంటో తెలుసా? నేను చేసిన యథార్థమైన పరిచర్య. సేవకులు మర్చిపోయారు కానీ దేవుడు నన్ను మర్చిపోలేదు. ఆయన మర్చిపోడు. నువ్వు చేసిన పరిచర్య మర్చిపోడు. నువ్వు విరిచిన కన్నీరు మర్చిపోడు. ఆయన దేవుని సన్నిధిలో నువ్వెంతైతే ప్రార్థన చేసి కన్నీరు విడుస్తున్నావో, ఎంత పరిచర్య చేస్తున్నావో, ఎంత ఖర్చు పెడుతున్నావో మర్చిపోవడానికి అన్యాయస్తుడని దేవుడు కాడు. ఆయన కాడు, మర్చిపోడు. ఏది వ్యర్థంగా పోదో. అందుకునే దేవుడు హిజ్కియాతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నీ కన్నీరు నేను చూచాను, నువ్వు కన్నీరు విడిచిట్టు చూచాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను. వెళ్ళు, జీవము గల నా దేవుని సన్నిధికి వెళ్ళు, ఎక్కెళ్ళు, మెట్లెక్కెళ్ళు. ఇంకా నీకు 15 సంవత్సరాల ఆయుష్. ప్రియా దేవుని బిడ్డ, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? చనిపోయిన లాజర్ని బ్రతికించిన దేవుడు, చనిపోయిన చిన్నదాన్ని బ్రతికించిన దేవుడు, మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయం ఎక్కడని మరణము సైతం లేపిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఎందుకంటే మనకే, ఆయనకి మనకి ఏం కుదరకండి, వడంబెగుడు కుదరక, ఏమంటారు దాన్ని, ఆ నిబంధన కుదరకే మనకి. చూడండి, ఆయన సన్నిధికి ఈరోజు ఏ బలహీనలతో వచ్చారో నా దేవుడు చెప్తున్నాడు. మొట్టమొదటి మాట ఏంటి? నీ దుఃఖ దినములు సమాప్తం అవుతాయి. రెండో మాట ఏంటి? జనమా ఇంకేమాత్రము నీవు కన్నీరు విడవవు. అలాగే మూడో మాట ఏంటి? నా సన్నిధిలో నీవు సంతోషంగా ఉంటావు. నాలుగో మాట, నా సన్నిధికి వస్తే నీకు స్వస్థత కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను, ఇంకా ఉన్నాయి కానీ. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి, ఒక మాట చెప్పి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం. అందరూ ఈ మాట మీరందరూ తీయండి. పరిశుద్ధ గ్రంథములో
హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వాక్యం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి నేను పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇకను ఉపచారము చేయుచుండుట చేత నేను ఉపచారము చేయుచుండ చేతన తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఎవరంటండి? దేని నిమిత్తం మర్చిపోవడానికి? ఏమండి, ఏమ్మా, మీరు చేసిన ఏ కార్యము అది? ఉపకార్యం. మాట్లాడండి. ఏ కార్యం అది? ఉపకార్యం. ఆ ఉపకార్యము ఎవరికి చేయాలి? ఏమండి, ఎవరికి చేయాలి? పరిశుద్ధులకు. ఇంకా ఎవరికి చేయాలి? ఉపకార్యం ఎవరికి చేయాలంటే అది అనుభవించిన వాడికే చేయాలి. ఎవరు పడితే వాళ్ళకి చేయకూడదండి. నేను ఒకసారి కరోనాకి, అంతకుముందు కరోనాకి నేనేం చేశాను, నా వంతు ఏదో చేయాలి కదా అని ఆ కరోనాకి ఏం చేశానో తెలుసా? ఏమండి, వైట్ రైస్ వండించి కోడిగుడ్లు, ఇంకేంటి, కోడిగుడ్లు ఇగురు వండి సాంబార్ కాసి వైట్ రైస్ పొట్లాలు కట్టి కోడిగుడ్డు ఇంకా కొద్ది కర్రీ వేసి దానిలో పొట్లం కట్టి సాంబార్ పొట్లం కట్టి ఇంకా పంచిపేటతో మొదలెట్టావు. నేను మా సంజ పంచిపేటతో మొదలెట్ట. కొంతమంది తీసుకున్నారు, కొంతమంది ఏంటి అని అడుగుతున్నారు. అది ఏంటండి అది అన్నారు. అయ్యా వైట్ రైస్ అయితే వద్దులేండి. చూసారా ఏంటది? వైట్ రైస్ అయితే వద్దండి, బిర్యానీ అయితే ఇవ్వండి. అబ్బా, నాకు ప్రాణం సురుక్కుమంది. అంటే వీళ్ళు ఉపచారం చేయటానికి యోగ్యులు కాదు, అర్హులు కాదు వీళ్ళు. అంటే నా గుడ్డితనం. అమ్మా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఉపచారం ఎవరికి చేయాలో, ఏ సేవకుడికి చేయాలి, ఏ సేవకుడు దీనుడై ఉన్నాడు, ఏ సేవకుడు భారభరితమైన పరిచర్య చేస్తూ ఉన్నాడు, ఎవరికి మీ ఉపచారం? అవును, ఎవరికి చెప్పండి. ఈరోజు ఎలాగ అయిపోయిందంటే, ఈ పరిచర్య నిమిత్తం కొంతమంది ఏం చేస్తున్నారంటే టక్కు టయ్య, ఏమంటారండి దాన్ని? ఏంటండి? టక్కు టై షూటు. టక్కు టై షూటు. ఇంకోటి ఏమండి, లగ్జరీ కారు. ఎంత దాని ఖరీదు? ₹1,00,00,000 కారు వాడుతున్నారు. ఇంకా ఈయన 50 లక్షలు అండి, 50 లక్షల కారు లేకపోతే వాడతలా. ₹1,00,00,000 కారు. ఆయన వేసుకున్న కోట్ ఎంత? అవండి, ఇంచుమించులో ఒక 50-40 పైన ఉంటుంది. వేలు, ఓ 50,000 పైన ఉంటుంది ఆయన వేసుకున్న కోటు. ఆ లగ్జరీ కారు. మళ్ళీ ఆయన వెనకాల ఎవరిళ్ళు ఏమంటారా వాళ్ళని? పౌన్సర్లా, గోండాలు నల్లబట్టలు వేసుకొని వాళ్ళ వెనకాల 4-5 గోండాలు పరుగు కారు దగ్గర పరుగు వచ్చేయడం. ఏమండి, ఆ బైబిల్ కూడా పట్టుకోడు. బైబిల్ ఆ గోండాల చేతిలో ఉంటుంది. ఆ బైబిల్ కూడా పట్టుకోడు. ఆ బైబిల్ ఎవరి చేతిలో ఉంటుంది? ఆ వెనకాల పరుగు వాళ్ళ చేతిలో ఉంటుంది. వీళ్ళని చూసి మన పిచ్చజనం ఏం చేస్తారంటే, ఏమండి, కష్టపడి పరిచర్య చేసుకున్నోడికి ఏమి ఇవ్వరు. ఆ టీవీ స్పాన్సర్లు అంట, ఈ స్పాన్సర్ అని వీళ్ళు కష్టాజీతం అంతా ఏం చేస్తారంటే బడాబాబులకి ఇచ్చి వ్రతం చేసుకుంటున్నారు.
అమ్మా చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఉపచారం ఎవరికి చేయాలో ఆలోచించి వారికి చేయడం నేర్చుకోండి. ఆయన మీరు చేసే ఉపచారం, మీరు చేసిన పరిచర్య, మీరిచ్చిన కానుక, మీరిచ్చిన దశమ, ఏదైనా సరే, మీరు ప్రేమ విందు దేవుని సన్నిధిలో ఏర్పాటు చేసిన ఏది చేసినా ఆయన మర్చిపోవడానికి అన్యాయస్తుడైన దేవుడు కాడు. నువ్వే పని చేయి, దేవుని మందిరంలో ప్లేట్లు కడుతావా? ప్లేట్లు కడుగు. నేను ప్లేట్లు కడగనండి, నేను వడ్డింతానండి అంటే కుదరదు. తడుగుడ్డెడతావా? తడుగుడ్డెట్టు. సాపలు తీస్తావా? సాపలు తీ. నీ పని ఏదో పని దేవుని సన్నిధిలో. అక్కడ ఏమని రాస్తుంది? పడుతుద్దులకును ఇంకను ఉపచారము చేయుచుంట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడైన దేవుడు. నువ్వు ఏ పరిచర్య చేసినా, నువ్వు ఏది ఇచ్చినా, ఏది చేసినా అది దేవునికే మహిమ కలుగునగాక. ఆమె మర్చిపోవడానికి అన్యాయస్తుడైన దేవుడు కాడు. అందరూ లేచి నిలబడదాం. ఒకసారి విన్న వాక్యాన్ని బట్టి నీ దుఃఖ దినములన్నీ సమాప్తమవుతాయి. అంటే నీ దుఃఖ దినములన్నీ కూడా తొలగిపోతాయి. నువ్వుకేమాత్రమును కన్నీరు విడవవు. నీ దుఃఖము నా దేవుడు సంతోషంగా మారుస్తాడు. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం. ఇజియాకి ఆయన సన్నిధిలో సంతోషం. 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చిన దేవుడు. నువ్వు చేసిన ఉపచారం, నువ్వు చేసిన పరిచర్య మరిచిపోవడానికి అన్యాయస్తుడైన దేవుడు కాడు. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకో. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు. జీవాధిపతివైన మా తండ్రి, నీకు స్తోత్రములు. నైనా ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకు స్తోత్రాలు. శాలేము రాజ్యానికి స్తోత్రములు తండ్రి. మాకు సాలిన యేసయ్యా, నీకు వందనాలు. అయానికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పవ్వానికి స్తోత్రములు తండ్రి. అయా మీ చౌకుల్ని నిలబెట్టుకోండి పవ్వా. మాతోనూ కూడి వచ్చిన ప్రజలతోనూ నువ్వు మాట్లాడున్నావు తండ్రి. నీకు స్తోత్రములు. నైనా అయా ప్రతి ఒక్కరితోనూ సేటగా నైనా సూటుగా నువ్వు మాట్లాడున్నావు తండ్రి. మరి వాక్యాసారంగా జీవించే ఆత్మ ప్రతి బిడ్డకని మీరు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములు. అయా నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు పవ్వా. ఊడ్చిపెట్టేవారుగా కాకుండా పవ్వా అనుసరించే ఆత్మను దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములు. నైనా భయంకరమైన దినములు మేము ఉండినప్పుడు పవ్వా నువ్వు కాపాడుతున్న దాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నీకు వందనాలు. అయా నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. నీకు వందనాలు పవ్వా. నీ వాక్కు సెలవిస్తుండగా పవ్వా అయా మేము నవరు వేసుకోండి పవ్వా. దాన్ని వెంబడించి ఆత్మను దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములు. అయా దుఃఖ దినములందు నైనా నువ్వు కాపాడే దేవుడివి నైనా. అవును పవ్వా, మా దుఃఖ దినములన్నీ నువ్వు కాపాడుతూ వస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రములు. నైనా నీ బిడ్డలుగా పవ్వా మమ్మల్ని ఆదరిస్తున్నావు దేవా. నీకు స్తోత్రములు తండ్రి. బలహీనతలందు పవ్వా అయా విరుకులందు, ఇబ్బందులందు, శోధన యందు పవ్వా మమ్మల్ని కాపాడుతున్న దేవానికి స్తోత్రములు తండ్రి. నీకు వందనాలు పవ్వా. అయా ఇసుకకి నైనా 15 సంవత్సరాలు పొడిగించినట్లుగా పవ్వా అయా ఎవరైనా అనారోగ్యంగా బాధపడుతున్న వారిని కూడా పవ్వా నువ్వు పొడిగించే దేవుడివి నా తండ్రి. నీకు స్తోత్రములు. నైనా అడి గొప్ప సోపండి తండ్రి. నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగే విశ్వాసుల కుటుంబాలన్నీ నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం పవ్వా. అయా ఉద్యోగం చేస్తున్న బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి
ఆశీర్వదించండి పోవానికి స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా నీ కనుదృష్టిని బిడ్డల పైన ఉంచండి. రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు పోవా, ఆ వ్యాపారాలు కూడా మీరు ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగే మెకానిక్ పనినైనా అయా రకరకాల పనులు చేస్తున్నారు పోవా, ఆ బిడ్డలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, గొప్ప తండ్రి. నీకు స్తోత్రములు. అలాగే నాయన విశ్వాసులు ఎవరైనా అనారోగ్యము చేత బాధపడుతుండగా పోవా, ఆరోగ్యము క్షేమమును కృపను మీరు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములు. నీ కన్నీరు తుడిచిన వాడిని నేనని నువ్వు మాట్లాడున్నావు పోవా. అయ్యా అవును పోవా, ప్రతి క్షణమునైనా మా కన్నీరు తుడిచే దేవుడివి నా తండ్రి, సమాధానము కలిగి చేసిన దేవుడివి నైనా. నీకు స్తోత్రములు నైనా. అయ్యా ఆ రీతిగా మీరు సహాయములు దయచేయండి. ఏ బిడ్డలైతే దుఃఖకాంతములు ఉన్నారో పోవా, వారి కన్నీరును తుడిచే దేవుడివి నా తండ్రి. అయ్యా సమాధానం లేక కుటుంబాల్లో బాధపడుతున్న కుటుంబాల్లో కూడా సమాధానాన్ని శాంతిని మీరు దయచేయండి. గొప్ప సోపండి దేవానికి స్తోత్రాలు. ఎంతైనా ఘనమైన వాడివి, గొప్పవాడివి పోవా. నువ్వు తప్ప ఈ లోకంలో మాకెవరు ఉన్నారో పోవా. అయ్యా ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థమనైనా అయ్యా నాయన నీ లోకంలోకి వస్తాకి నైనా మేము సిద్ధపడినైనా పరిశుద్ధులుగాను నీతిమంతులుగా ఉంటాకి నీ గొప్ప సోపండి తండ్రి. నాకు స్తోత్రములు నైనా. అయ్యా భయంకరమైన దినాల్లో మేము ఉన్నాము తండ్రి. అయ్యా భయంకరమైన దినములు పోవా. అయ్యా ఆయన ఇంట్లో నుంచి మనిషి బయటికి వెళ్తే మళ్ళీ వస్తాడో లేదో తెలియని పరిస్థితుల్లో మేము ఉన్నాం. అయినను నాయన మా విశ్వాసాలు మరి కాపాడుతున్నందుకు నీకు స్తోత్రాలు. అయ్యా మమ్మల్ని మా బిడ్డల్ని కాపాడుతున్నందుకు నీకు స్తోత్రములు తండ్రి. నీకు వందనాలు నాయన. అయ్యా నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగే విశ్వాసాలని నైనా అయ్యా నాయన సేవకుల్ని మమ్మల్ని నీ చేతులకి సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున పట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ నుండి ప్రభువైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము చేరుకొడొచ్చిన మీకును మీ కుటుంబాలకును సకల పరిశుద్ధులకును తన దాసులు వారి కుటుంబాలకి సదాకాలము తోడుగా ఉండి కాచి కాపాడునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. బోలో యేసు మహారాజుకి జై. ప్రైజ్ లార్డ్. ఈ ఆదివారం 3వ ఆదివారం అమ్మ అందరూ భోంచే